Hello students, welcome to our channel Passionary. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కామెంట్స్. కామెంట్స్ అంటే ఏంటి మ్యామ్? మరి మన యూట్యూబ్లో వచ్చే కామెంట్సా, అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్ వచ్చే కామెంట్సా? ఇవి రెండు కావు, మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండే కామెంట్స్. సో ఇక్కడ అవి ఎలా యూజ్ అవుతాయి అని చూద్దాం. Comments are used to explain code and to make code more readable. It can be used to prevent execution when testing the alternative code. రైట్, ఇక్కడ కామెంట్కి డెఫినేషన్ కాదు, దాని యొక్క యూసేజ్ గురించి చెప్పారు, అంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది చెప్పారనమాట. రైట్, సో యాక్చువల్లీ వాట్ ఆర్ దీస్ కామెంట్స్ అంటే, లెట్స్ సీ, మనం ఒక ప్రోగ్రామ్ రాసాం. రైట్, సో ఒక ప్రోగ్రామ్ రాసినాక అకార్డింగ్ టు ద కోడర్స్ మనకు తెలుసు ఆ ప్రోగ్రామ్ ఏంటనేది. ఇఫ్ ఎట్ ఆల్ ఒక నాన్ కోడర్ వచ్చి ఆ ప్రోగ్రామ్ ఏదో తెలుసుకోవాలి అంటే హౌ యూ షుడ్ నో? అతనికి తెలియదు కదా, కోడింగ్ తెలియకపోతే, అందులో ఉన్న ఏం తెలియకపోతే మనం ప్రోగ్రామ్ దేని గురించి రాసాం అనేది ఏ నాన్ కోడర్ పర్సన్ డజంట్ నో కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కామెంట్స్ హెల్ప్ అవుతాయి అనమాట. ఇక కామెంట్స్ అనేవి ఏంటివి అంటే, ఈ కామెంట్స్లో ఏది రాసినా కానీ అది ఎగ్జిక్యూట్ అవ్వదు. రైట్, ఎగ్జిక్యూట్ అవ్వదు. కాబట్టి మనం ఏదన్నా ఆ ప్రోగ్రామ్ గురించి కానీ, మనం ఏం ప్రోగ్రామ్ రాసాము, అది ఎలా యూజ్ అవుతుంది అని తెలియడానికి మనం ఏదన్నా మెన్షన్ చేయాలి మన కోడ్లోనే అనుకుంటే, వీ క్యాన్ యూజ్ దిస్ కామెంట్స్. ఇక్కడ వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ కామెంట్స్. ఏం టూ టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయి? సింగిల్ లైన్ అండ్ మల్టీ లైన్. రైట్, అయితే సింగిల్ లైన్ కామెంట్స్ అంటే ఏంటివి అంటే, ఒక్క లైన్ని మాత్రమే కామెంట్ చేయగలిగేవి. రైట్, సింగిల్ లైన్ కామెంట్ స్టార్ట్స్ విత్ 2 ఫార్వర్డ్ స్లాషెస్. రైట్, మనం బ్యాక్ స్లాష్ చూసాం, ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. రైట్, సో ఇవి ఫార్వర్డ్ స్లాష్ అంటే ఇలా ఉంటాయి. రైట్, అయితే ఇది బ్యాక్ స్లాష్. రైట్, వీ హ్యావ్ ఎ స్పెషల్ క్యారెక్టర్, ఏదైనా క్యారెక్టర్ని ఇక్కడ రాస్తే స్పెషల్ క్యారెక్టర్ అవుతుంది, అండ్ దిస్ ఇస్ ఎ ఫార్వర్డ్ స్లాష్. అయితే సింగిల్ కామెంట్ అంటే ఇలా 2 ఫ్రంట్ ఫార్వర్డ్ స్లాషెస్ యూజ్ చేయాలి. రైట్, సో ఈ ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేసి స్టార్టింగ్లో ఇక్కడ ఎంత సెంటెన్స్ రాసినా కానీ ఇదంతా ఇట్ విల్ కమ్స్ అండర్ ద కామెంట్. రైట్, కామెంట్లో ఉంటుంది, అంటే ఇక్కడ నువ్వు ఏది రాసినా అది ఎగ్జిక్యూట్ అవ్వదు. యూజువలీ మీరు ట్రై చేసి చూడండి, అదర్ దాన్ విచ్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ ద కంపైలర్లో ఏవైతే ఉన్నాయో అవి కాకుండా మీరు ఏది ఎక్స్ట్రా రాసినా కానీ, అదర్వైజ్ వీ హ్యావ్ సీన్ దట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్. రైట్, ఈ హలో వరల్డ్ ప్రోగ్రామ్ కూడా చూసారు, ఇందులో డబుల్ కోట్స్లో పెట్టాం. రైట్, బికాస్ ఈ స్ట్రింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ మెన్షన్ ఇన్ ద కంపైలర్కి తెలియదు వాట్ ఇట్ ఈస్ అనేది, జస్ట్ మనం దాన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి డబుల్ కోట్స్లో పెట్టాం. రైట్, అదర్వైజ్ ఈ హలో వరల్డ్ని జస్ట్ ఇలా రాస్తే ఏమొస్తుంది? ద విలన్. మనము ఇప్పటివరకే డిస్కస్ చేయలేదు. రైట్, ఇందులో కూడా దట్ ఈస్ ఈ విలన్ అనేది ఎవరు? ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఏం చెప్తాయి ఎర్రర్స్? నువ్వు ఇక్కడ ఏదైతే రాసావో ఈ హలో వరల్డ్ అనేది, అది నాకు చెప్పలేదు, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ అని చెప్తాను అనమాట. రైట్, సో అలాంటి వాటి ఎర్రర్స్ అంటే అలాంటి విలన్స్ రాకుండా ఉండడానికి ఈ సింగిల్ లైన్ కామెంట్స్ని, మల్టీ లైన్ కామెంట్స్ని యూజ్ చేస్తారనమాట. రైట్, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో సింగిల్ లైన్ కామెంట్స్ అంటే ఏంటిది? ఒక సింగిల్ లైన్ని మాత్రమే కామెంట్ చేయగలుగుతుంది. వీ హ్యావ్ ద మల్టీ లైన్ కామెంట్స్. మల్టీ లైన్ కామెంట్స్ అంటే ఏంటిది అంటే, మల్టిపుల్ లైన్స్ని, అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత పేజ్ కనిపిస్తుంది? వీ హ్యావ్ దిస్ పారాగ్రాఫ్. రైట్, ఈ పారాగ్రాఫ్లో నేను ఇక్కడ సింగిల్ లైన్ కామెంట్ పెట్టాను అంటే ఓన్లీ కోడ్ వరకే ఉంటుంది, అంటే ఈ లైన్ వరకే అది యూజ్ అవుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ మల్టీ లైన్ కామెంట్స్ అంటే స్లాష్ స్టార్ స్టార్ స్లాష్, అంటే ఎక్కడైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నావో నీ కామెంట్, దాన్ని స్టార్ స్లాష్ పెట్టాలి. అక్కడ ఎక్కడైతే ఎండ్ చేయాలనుకుంటున్నావో అక్కడ స్టార్ స్లాష్ పెట్టాలి. రైట్, సో ఇలా పెట్టడం వల్ల ఏంటిది? ఆ హోల్ మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ అంతా కామెంట్స్లో ఉంటుంది. లెట్స్ సీ హియర్ ద క్విక్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఎగ్జాంపుల్లో రాసాను చూడండి. ఇక్కడ నేను ఈ హాయ్ దిస్ ఈజ్ సి ప్రోగ్రామ్, ఇది 3 లైన్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంది. ఈ 3 లైన్స్ ఆఫ్ సెంటెన్స్ని నేను నా ప్రోగ్రామ్లో కామెంట్లో పెట్టాలనుకుంటున్నాను, బికాస్ ఇవన్నీ కంపైలర్కి తెలియదు. ఇట్ షుడ్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. రైట్, ఒకవేళ ఎగ్జిక్యూట్ అవ్వవు, నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలని చూస్తే ద విలన్ కమ్ ఇంటూ ద పిక్చర్ కదా. అందుకని ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? వెళ్ళి కామెంట్లో పెడుతున్నాను, ఇది ఒక సి ప్రోగ్రాము అని ఒక నాన్ కోడర్ పర్సన్కి చెప్తున్నాను. సో దీన్ని కామెంట్లో పెట్టాలి అంటే స్లాష్ స్టార్ స్టార్ స్లాష్. అదర్వైజ్ ఈ హాయ్ని మాత్రమే పెట్టాలి అనుకుంటే ఐ నీడ్ టు యూస్ సింగిల్ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్ అనేది ఒక లైన్కి మాత్రమే కామెంట్ చేయగలుగుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ హియర్, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వెల్కమ్ టు ప్యాషన్ ఈడీ ఈ యొక్క ఛానల్ని నేను, సో ఇక్కడ చూడండి సింగిల్ లైన్ కామెంట్. ఇప్పటిదాకా మల్టీ లైన్ చూసాం కదా, ఇది సింగిల్ లైన్ కామెంట్. ఇక్కడ ఎందుకు ఓన్లీ సింగిల్ లైన్ కామెంట్ పెట్టాను? బికాజ్ ఒకటే లైన్ ఉంది మనం కామెంట్ చేయడానికి, దట్ ఈస్ వెల్కమ్ టు ప్యాషనరీ. ఇంకా ఫర్దర్ లైన్స్ ఏం లేవు, లైన్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏం లేవు కాబట్టి నేను ఓన్లీ సింగిల్ లైన్ కామెంట్ మాత్రమే వాడాను. రైట్, సో ఇక్కడ కూడా ఓన్లీ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్. అయితే ఇక్కడ నేను ఇక్కడ సెంటెన్సెస్ వాడాను, ఇక్కడ సెంటెన్సెస్ వాడాను. మరి ఇక్కడ ఎందుకు మన ప్రింట్ ఎఫ్ వాడాను? ప్రింట్ ఎఫ్ ఇస్ అ ఫంక్షన్. రైట్, దీన్ని ఎందుకు కామెంట్లో పెట్టాలనుకుంటున్నాను అంటే, వీ హ్యావ్ ఎ డిఫరెంట్ కోడ్. రైట్, మనము ఇక్కడ కోడ్స్ చూసాం.
రైట్. సో ఈ కోడ్లో నేను దేన్నన్నా ఏ ప్రింట్అప్ స్టేట్మెంట్ అన్నా నాకు అవుట్పుట్లో రావద్దు అని అనుకుంటే నేను ఏం చేయాలి, ఇక్కడ కామెంట్ పెట్టాలి, సింగిల్ లైన్ కామెంట్, బికాజ్ ఈ లైన్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వదు. అదర్ దాన్ దిస్ ప్రింట్అప్ ఆల్ అదర్ విల్ బి ప్రింటెడ్, రైట్, విల్ బి ఎగ్జిక్యూటెడ్ కదా. సో అయితే నేను ఏం చెప్తున్నాను అంటే కామెంట్స్ అనేవి ఓన్లీ స్ట్రింగ్స్కి, అదర్వైజ్ ఏమైనా సెంటెన్స్కే కాదు, ఇలా కోడ్స్ని కూడా వాడవచ్చు అనమాట. రైట్, కోడ్స్ని కూడా మనము ప్రింట్ అవ్వకుండా చేయొచ్చు. రైట్, అంటే మనము అందుకే ఇక్కడ రాశారు, ఏమని రాశారు చూడండి, హియర్ దే హ్యావ్ రిటన్ దట్ ఇట్ క్యాన్ బి యూజ్డ్ టు ప్రివెంట్ ఎగ్జిక్యూషన్ వెన్ టెస్టింగ్ ఆల్టర్నేటివ్ కోడ్. అంటే వేరే కోడ్ని టెస్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రజెంట్ ఉన్న కోడ్ని మనము ఎగ్జిక్యూట్ చేయకుండా ఆపగలము. ఎలా? యూజింగ్ దిస్ కామెంట్స్. రైట్, సో this is about the comments. I hope you all understand. If you have any queries, please comment down in the comment section.